ఏలూరు జిల్లా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని మంత్రి మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిందని వైసీపీ అని విమర్శించారు. జగన్కు వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఇంకొక సంవత్సరంలో పూర్తవలసినటువంటి ప్రాజెక్టుని 2% పురోగతి పేపర్ల మీద అయితే చూపించారు, కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి ప్రాజెక్టుని నెట్టేసినటువంటి దుస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టుని పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ 2027 డిసెంబర్ నాటికల్లా ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని పనిచేస్తుందో మరి అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢి గారి ఆయన సారథ్యంలో 30 మంది పార్లమెంట్ సభ్యులు 20 లోక్సభ 10 రాజ్యసభ సభ్యులతో ఈరోజు స్టడీ టూర్గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకి కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఫీల్డ్ విజిట్ అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్తో ఒక రివ్యూ కూడా ఈరోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు కూడా మొన్న 12,157 కోట్ల రూపాయలు ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద